హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలుగడ్డ పులుసు. మనం ఎప్పుడూ రొటీన్గా ఆలుగడ్డ కర్రీ, ఆలుగడ్డ టమాటా, ఆలు ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ఆలుగడ్డలో పులుసు పోసి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుందండి. ఈ ఆలుగడ్డ పులుసు మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. దీన్ని మనం చపాతీలో, వేడివేడి అన్నంలో లేదా పూరీలో తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం నేను 500 గ్రాముల ఆలుగడ్డలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి మనం బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసిన తర్వాత పైన లేయర్ మొత్తం తీసి ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక ఆలుగడ్డను మనం ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనం కర్రీలో వేసుకుంటే మనకు అనేది చిక్కదనం చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 25 గ్రాముల చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి అలానే దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో పొడుగుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ విధంగా కలర్లో వస్తే సరిపోతుందండి. అలానే ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మనకు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా మనం ఆయిల్లోనే వేయించుకోవాలండి. దీనివల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటాలను యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టమాటాలు చిన్న ముక్కలు కట్ చేస్తే మనకు త్వరగా ఉడికిపోతాయండి. పెద్దగా కట్ చేస్తే మనకు ఉడకవు. ఈ విధంగా కట్ చేసి కలుపుకొని దీనిపైన మూత పెట్టి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు టమాటా, ఉల్లిగడ్డ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. వీటిని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన ఆలుగడ్డని యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఆలుగడ్డలు అనేది బాగుంటాయండి. టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని ఇందులో ముందుగా చింతపండు నానబెట్టాం కదండి, దాని నుంచి మనం జ్యూస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అలానే 100 ml వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. మనం కొద్దిగా పల్చగా కావడం కోసం మనం వాటర్ యాడ్ చేస్తున్నామండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకు తర్వాత అనేది మనకు చిక్కదనం వస్తుంది. దీనిపైన మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం స్మాష్ చేసిన పొటాటోను యాడ్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన పొటాటో వేయడం వల్ల మనకు కర్రీ అనేది చిక్కదనం వస్తుంది. ఇలా మొత్తం కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు పర్ఫెక్ట్గా అయింది కర్రీ అనేది. ఇందులో పైన కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఆలుగడ్డ పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.